మీరందరూ మనసారా ఒప్పుకున్నారంటే మేము ఒప్పుకున్నట్టే. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈరోజు మంచి ముహూర్తంలోనే మేం బయలుదేరాము. కర్ణ ఎంత ఫేమసో మాకు తెలిసింది. దారిలో ఒకరు కనిపించి చెప్పారు. అప్పుడే అనుకున్నాం మాకు శుభసూచన వచ్చిందని. అయ్యో కృష్ణ, నేను వాగితే శుభసూచకం అనుకున్నారా? అయ్యో ఏం జరుగుతుంది? నువ్వే ఏదో ఒక దారి చూపించాలి. చూడు పెద్దమ్మా, అన్నయ్య అనలేదు, అనలేదు. తనకిష్టం ఉందో లేదో ఒకసారి అడగండి. నువ్వు అన్నకి తగ్గ చెల్లివి రాధిక. కర్ణా, ఎందుకేం మాట్లాడ్డం లేదు? అందరూ ఒప్పుకున్నారు. నీ మనసులో కూడా ఏముందో చెప్పు కర్ణా. మీరందరూ ఇంత సంతోషంగా ఉన్నారంటే ఈ విషయంలో నాకు వేరే మాట ఏమీ లేదు. నాకు ఓకే. చదువుకుంటాను, డాక్టర్ అవుతాను, దాంతో పాటు మిమ్మల్ని ఇష్టపడతాను. ఐ లవ్ యూ సార్. నా ప్రేమ మీకు అర్థమే కాలేదా? అర్థమైనా నేను మీకొద్దా? సరే అయితే ఒక మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేద్దాం. అలాగే, మీ కర్ణ జాతకం ఇవ్వండి. ఇప్పుడు నీ జాతకం బయటపడుతుంది. జాతకమా? ఇప్పుడేగా సంతోషంగా ఒప్పుకున్నారు, మరి జాతకం ఎందుకు? ఈ విషయం ముందే చెప్పాం కదా. ఆ రోజు ఫోన్ చేసినప్పుడు ఆ అబ్బాయి తండ్రిగా మాట్లాడింది. అది అవును. ముందు అవసరం ఉంటే దాని గురించి ఆలోచిద్దాం. వాళ్ళ మనసులు కలవడం ముఖ్యం కదా అని నా భావన. పెళ్ళైన తర్వాత ఊరికే మనస్పర్ధలొద్దు కదా, అందుకే జాతకాలు. అమ్మా, కర్ణ జాతకం అడుగుతున్నారు, ఇవ్వమ్మా. ఎవరైనా తెస్తారా? లేకపోతే నువ్వే నీ రాశి, నక్షత్రం, గ్రహగతి అన్నీ చెప్పు, వాళ్ళు నోట్ చేసుకుంటారు. నీ మాటల్లో అర్థం ఉంది. విద్య, స్థానం, మర్యాద అన్నీ సంపాదించుకోవచ్చు. కానీ కులం, గోత్రం, రాశి, యోగం ఇవన్నీ పుట్టినప్పుడే ఉండాలి. అవునా? అందుకే కదా మరి పెద్దవాళ్ళందరూ ఓ పద్ధతి అనేవారు. అదే, ఆ అబ్బాయి జాతకంలో ఏదైనా ఇబ్బంది ఉందా? చచా, అలాంటిదేం లేదు. జాతకమే ఇబ్బంది పాపం. శాంతి, నువ్వేం మాట్లాడుతున్నావు? స్పృహ ఉండే మాట్లాడుతున్నాను. ఈ లగ్న పత్రిక ఎవ్వరికీ ఇవ్వకూడదు. అది ఎందుకిలా మాట్లాడుతున్నారు? ఇంకేం మాట్లాడాలి బాబు? అందరికీ అక్షంతలిచ్చి మా అమ్మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోలేదు, కానీ మీరందరూ పెళ్లికి రండని పిలుస్తావా నువ్వు? శాంతి, నువ్వు కొంచెం ఊరుకోవే. ఇంతవరకు అయ్యింది చాలు. ఇకనైనా ఇతని అమ్మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటేనే ఈ పత్రిక మనం గుమ్మం దాటుతుంది. శాంతి, పాపం తేజస్ వాళ్ళమ్మ ఏమంటుందా మనందరికీ తెలుసు కదా.
ఇలాంటి పరిస్థితుల్లో మనందరం అట్లీస్ట్ తనతో నిలబడాలి కదా. తనకి సపోర్ట్ మనమేగా. ఈ విషయంలో నువ్వు హర్ట్ చేయడం మానే ప్లీజ్. చూడు నిత్య, నువ్వెంత గట్టిదానివైనా కావచ్చు, కానీ పగిలిన అద్దంలో మొహం చూసుకోవడం, కూలిన ఇంట్లో జీవితం గడపడం సాధ్యం కాదే. అలాంటి కోపంలోకి నా మనవరాల్ని తొయ్యడానికి నేను తయారుగా లేను. అమ్మా, ఇన్నాళ్ళు మీరెన్ని తిట్టినా కూడా భయపడి ఊరుకున్నాను నేను. దయచేసి ఇలాంటి నిర్ణయం తీసుకొని మాకు అన్యాయం చేయొద్దు. అన్యాయం చేస్తున్నది మీ అమ్మా నాన్న, నేను కాదు. దీన్ని నీకు కన్యాదానం చేయాలంటే నీ పక్కన ఎవరుంటారు? పెళ్లి జరిగేటప్పుడు మీ అమ్మా నాన్న స్థానంలో ఎవరుంటారు? నిశ్చితార్థాన్ని అయితే కళ్ళకి గంతలు కట్టి పూర్తి చేశారు. ఇక పెళ్లిలో ఏం చేస్తావు? ఆ లోపు ఎలాగోలా ఒప్పిస్తాను నేను. ఒప్పించడానికి ఇది ఊళ్ళో పండగ కాదు బాబు. నా మనవరాలికి అమ్మా నాన్నల ప్రేమ చేజారిపోవడం నేను కళ్ళారా చూశాను. ఇప్పుడు బ్రతుకు ప్రేమ చేజారిపోతుందని తెలుసుండి కళ్ళు మూసుకొని కూర్చోమంటావా? మీ అమ్మా నాన్నలు ఈ పెళ్లిని మనసారా ఒప్పుకోవాలి. వాళ్ళు రావాలి. అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది. అంతవరకు ఈ పెళ్లి పత్రికని దేవుడి ముందు కూడా పెట్టకూడదు. రమేషు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీకు జాతకమే ముఖ్యం అనుకుంటే ఆ విషయం ముందే మాట్లాడుకోవాలి కదా. ఏం మాట్లాడితే ఏంటి? జాతకం ఉందనుకుని అడిగాం. ఏ జాతకం లేదా? జాతకం ఉంటే రాశి, నక్షత్రాలు, గ్రహగతులు నసీబులో రాసుండేవి. జాతకమే లేదన్న తర్వాత ఎప్పటికైనా మీకు అర్థమై ఉండాలి కదా. కొంచెం స్పష్టంగా చెప్తారా? కొన్నిసార్లు నిజమనేది చేదనిపిస్తుంది, కానీ దాన్ని స్వీకరిస్తే దాని వెనుక తీపి రూపంలో ఉన్న విషయం నుంచి బయటపడటం సాధ్యమవుతుంది. రమేష్, నువ్వు ఊరుకో, నేను వాళ్ళతో మాట్లాడతాను.